హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని తలుస్తాను. యాక్చువల్లీ ఇవాళ నేను విజయవాడ మేజర్గా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏంటి, వాటి ప్రాముఖ్యతలు ఏంటి ఒక సమాచారం గురించి ఇస్తాను. నేను మొదటిగా నేను ఇప్పుడు ప్రజెంట్ గుణదల్లో ఉన్నాను. గుణదల్లో వచ్చేసి మీరు ఈ హాస్పిటల్ చూడొచ్చు, ఈఎస్ఐ విజయవాడ హాస్పిటల్ గుణదల చూస్తారు కదా ఫ్రెండ్స్. చాలా పెద్ద కట్టారు ఈ హాస్పిటల్. ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది ఈ హాస్పిటల్, కానీ ఇప్పుడు చూస్తే చాలా పెద్ద కట్టారు. నేను ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే, జనరల్లీ ఈఎస్ఐ మీద ఎన్రోల్ అయిన పేషెంట్స్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆల్మోస్ట్ ప్రజెంట్ నేను విజయవాడ డేటా చూస్తే కనుక 3,46,000 మంది ఉన్నారు. యాక్చువల్లీ డేటా ఇవ్వండి ఫ్రెండ్స్, విజయవాడ ఈఎస్ఐ గుణదల హాస్పిటల్. సో వాళ్ళందరూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది గుణదల్లో ఉందని ఒక ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు ఇదే హాస్పిటల్ చాలా పూర్వ శిథిలావస్థ స్థితిలో ఉండేది. అంత బాగుండేది కాదు, అంటే ఎప్పుడో కట్టింది, అంత పెద్ద బాగుండేది కాదు. సో ఇప్పుడు దీంట్లో అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ కానీ. ఒక 1000 పడకల బెడ్, ఇది మ్యాసివ్గా కట్టారు. ఇది ఇంకా చాలామందికి అవేర్నెస్ రావాలి ఈ హాస్పిటల్ మీద. హాస్పిటల్ లోపల నేను చూపించకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే పబ్లిక్ చూసే ఐతో మాత్రమే నేను చూపించగల నాకు ఆ రైట్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం వీడియో పెడుతున్నామో ఇది పబ్లిక్ ఎక్కువ వెళ్ళిందంటే కనుక ఆ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్స్ అసాంఘిక శక్తులకి తెలిస్తే అది మంచిగా ఉండదు. అందుకని నేను లోపల చూపించాను. ఇదంతా గుణదల రోడ్ అనమాట. నేను మిమ్మల్ని ఇప్పటికి ఎక్కడికంటే మన విజయవాడ డెంటల్ హాస్పిటల్ మీకు కనిపిస్తుంది కదా, ఈ గోడ అటు సైడ్ అంతా ఆ డెంటల్ హాస్పిటల్ అనమాట అది. సో ఈ విజయవాడ డెంటల్ హాస్పిటల్ నేను మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే లోపల తీసుకెళ్ళేది కూడా బయట నుంచి. మనం ఈఎస్ఐ హాస్పిటల్ గురించి మనం చెప్పుకుంటే కనుక ఏంటంటే, ఈఎస్ఐ హాస్పిటల్లో మీకు అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అంటే ఎప్పుడూ స్పెషాలిటీస్ ఉన్నాయి, కానీ అంత ముందర అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు హాస్పిటల్ స్ట్రక్చర్ చూస్తే. కానీ ఎప్పుడైతే కొత్త హాస్పిటల్ కట్టారు, ఇది కట్టి కూడా ఆల్మోస్ట్ 1 year అయింది, ఇక దాటి ఉండొచ్చు. కానీ సూపర్గా ఉందన్నమాట హాస్పిటల్ అది. సో ఈఎస్ఐ వర్కర్స్ అందరికీ శుభవార్త ఏంటంటే, మ్యాక్సిమం ట్రీట్మెంట్స్ కూడా ఇదివరకు వేరే హాస్పిటల్స్లో టైప్ పెట్టేవాళ్ళు అనుకుంటా, వాళ్ళు చాలా ఎక్కువ పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అదంతా తీసేసి వీళ్ళు ఓన్గా ట్రీట్ చేస్తున్నారు అది. సో కార్పొరేట్ హాస్పిటల్ అనేది ఎవరికంటే బాగా డబ్బున్న వాళ్ళకి ఫ్రెండ్స్, మనకు కాదు. ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే ఇప్పుడు 20,000కి మించి 20,000 శాలరీ ఒక్కొక్కళ్ళు తీసుకుంటున్నారు అంతే. ఇదంతా గుంటల సెంటర్ అంటే సెంటర్ కాదు, ఈఎస్ఐ బ్యాక్ సైడ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఏంటంటే, 20,000 ఇన్కమ్ వచ్చేవాడు ట్రీట్మెంట్ ఏం చేయించుకోగలరు మీరే చెప్పండి. మన దగ్గర గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన హాస్పిటల్స్ని మీరు వాడుకోవడం నేర్చుకోవాలి. వాటి సామర్థ్యాలు కూడా ఈ మధ్యన పెరుగుతున్నాయి. ఎందుకంటే రోగాలు పెరుగుతున్న కొద్దీ కార్పొరేట్ హాస్పిటల్స్ అలాగే పెరుగుతున్నాయి. సో దాంతోపాటు ఏంటంటే, అంత మనీ మనం ఇన్వెస్ట్ చేయలేం. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో మీకు సుఖాలు దొరుకుతాయి, అంబియన్స్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కాకపోతే డబ్బు కూడా అంతే ఇదిగా మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మన గుంజాల సెంటర్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఇక్కడ నుంచి వేరే ఏరియా స్టార్ట్ అవుతుంది. ఇదే విజయవాడ డెంటల్ హాస్పిటల్, విజయవాడ డెంటల్ హాస్పిటల్ అంటారు దీన్ని. అండ్ మొన్న నాకేదో టెంపులర్ మెడిబులర్ జాయింట్ ఇష్యూ వచ్చినప్పుడు నేను ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది అనమాట. అప్పుడు యాక్చువల్లీ ఆ ట్రీట్మెంట్ కాస్ట్ 70,000-80,000 దాటిపోయి అవుతుందన్నారు. చూడండి ఎంట్రన్స్ ఆఫ్ ది డెంటల్ హాస్పిటల్ ఎంత బాగుంటుందంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు పనికిరావని చెప్తాను. అండ్ ఇంతకుమించి నేను లోపల వెళ్ళకూడదు. ఎంత డీసెంట్గా కట్టారు చూడండి. స్పేస్, ఒక డెంటల్ హాస్పిటల్ స్పేస్ ఇంతలా పెట్టారంటే మీరు ఇమాజిన్ చేయండి ఎంత బాగుంటుందో ఇది. సో ఆలోచించండి. సో నాకు టీఎంజే ఇష్యూ వచ్చేసి పొద్దాక మైగ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ మైగ్రెయిన్ ప్రాబ్లం ఇవన్నీ వచ్చినప్పుడు ఏమయ్యేదంటే, నాకు లాస్ట్ 7-8 years నుంచి సఫర్ అవుతున్నాను. టీఎంజే ఇష్యూ అని చెప్పి నాకు అసలు తెలియదు అనమాట. సో రీసెంట్గా నాకు చదువుకునే అలవాటు ఒకటి ఉంది. సో ఆ చదువుకోవడం వల్ల ఏమైందంటే, నాకు కంప్లీట్గా ఒక రకమైన అవగాహన వచ్చిందనమాట ఇది.
ఆ సిమ్టమ్స్ తెలిసి నేను ప్రైవేట్ హాస్పిటల్లో నేను పెట్టుకోలేను అని నాకు క్లారిటీ ఉంది. అందుకని నేను విజయవాడ డెంటల్ హాస్పిటల్ని చూస్ చేసుకున్నాను. చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా సిటీ స్కాన్లు అవన్నీ ఇక్కడ ఫ్రీయే. సో ఎంఆర్ఐ అది రాశారు బయటికి. ఎంఆర్ఐలో నేను చెప్పిన ఇండికేషన్ తెలియసరికి స్ప్లింట్ అనేది ఒకటి తయారు చేశారు వాళ్ళు. ఆ స్ప్లింట్ ఏం చేస్తుందంటే టీఎంజీ అంటే మీ జా డిస్లొకేట్ అవుతుంది. సో ఆ డిస్లొకేషన్ అయిన వల్ల మీకు మొత్తం గ్యాస్ట్రిక్ నర్వ్స్ దగ్గర నుంచి తలలో ఉన్న నర్వ్స్ అన్నీ కొంచెం ఇబ్బంది పెట్టి మీకు వామిటింగ్ సెన్సేషన్, కాన్స్టెంట్ హెడేక్స్ అవన్నీ ఇస్తూ ఉంటాయి. చూడండి చాలామంది పేషెంట్స్ ఉన్నారు. సో వీళ్ళు బాగా ట్రీట్ చేశారు నాకు. సో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ కాబట్టి మనం కార్పొరేట్ హాస్పిటల్లో అప్పులు చేసి డబ్బులు దండగా చేసి ఆ వడ్డీలు కట్టలేక సూసైడ్ చేసుకునే బదులు నేను మీకు ఇన్ఫర్మేషన్స్ ఎందుకు ఇస్తానంటే ఈరోజు ఓన్లీ డెంటల్ ఇచ్చాను. నేను ఇంకా చాలా హాస్పిటల్స్ పెడతాను, కార్పొరేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడెక్కడ మనకి ఉన్నాయో అని చెప్పి. ఇప్పుడు ఇందాక నేను మీకు ఈఎస్ఐ చూపించాను, ఇప్పుడు డెంటల్ చూపించాను మీకు. మీరు సింపుల్గా ఏం లేదు, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న స్పెషలిస్ట్లే బయట కూడా వాళ్ళు ఓపీలు పెట్టుకుని చూస్తుంటారు. సాయంత్రం నా అవగాహన చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు. ఇదంతా ముందర సైడ్ ఆఫ్ డెంటల్ హాస్పిటల్. ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ పబ్లిక్ గురించి కట్టినప్పుడు వీటిని వదిలేసి ఆ హాస్పిటల్ వాళ్ళు కూడా అప్పులు చేసి హాస్పిటల్స్ కడతారు. ఆ అప్పులు తీర్చడానికి వాటి వడ్డీలు కట్టడానికి మనలాంటి వాళ్ళం బలైపోతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ జాలి దయ అన్నది ఉండదు. అప్పులలో ఎప్పుడు హాస్పిటల్ ఓనర్స్కి ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళ మీద జాలి అయితే చూపించరు. స్కూల్ బస్ స్టూడెంట్ ఫ్రెండ్స్ అంతా ఇక్కడ వెరీ బిజీ సెంటర్ అన్నమాట ఇది యాక్చువల్లీ. సో జాలి చూపించారు. సో వాళ్ళు కూడా పేషెంట్స్ మీద కనికరం చూపించకుండా ప్రతి దానికి బిల్ వేస్తారు. సో నాకు ట్రీట్మెంట్ స్ప్లింట్ అనేది చాలా కాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ దాన్ని సైజులు తీసుకుంటారు ఆ జాని అడ్జస్ట్ చేయడానికి. ఆ సైజులు అవన్నీ మీకు బయట తీసుకోవాలంటే మీకు కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది, సిటీ స్కాన్ టెస్ట్ ఉంటుంది, ఎంఆర్ఐ డబ్బులు అవుతాయి. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ మీకు అచ్చులు తీసుకుంటారు, దానికి కొన్ని డబ్బులు అవుతాయి. పెయిన్ కిల్లర్స్ ఇవి అన్నీ రాస్తారు, బయట కొనుక్కోవాలి. అక్కడ హాస్పిటల్లో ఎంఆర్పి రేట్లు ఎక్కువ, ఒక 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతారు. ఇవన్నీ కాకుండా చక్కగా మీరు చూడండి బయట నుంచి ఎంత బాగుందో గవర్నమెంట్ హాస్పిటల్. డెంటల్ హాస్పిటల్ ఇంత పెద్దది కట్టారంటే ప్రతిష్టాత్మకంగా మీరు అర్థం చేసుకోండి. మీరు వీటిని వాడుకోండి చక్కగా. ఫీజ్ లేకుండా నాకు స్ప్లింట్ అయిపోయింది ఫ్రెండ్స్. నా హెడేక్ సిమ్టమ్స్ కొద్దిగా తగ్గుతున్నాయి. చూడండి ఎంత బాగుందో. కొంచెంగా తగ్గుతున్నాయి హెడేక్స్ సిమ్టమ్స్ అవన్నీ. ఇదే ట్రీట్మెంట్ నేను ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుంటే జేబులోంచి 70,000 దాకా ఎగిరిపోయేవి పాటికి. టీవీల్లో యాడ్లు చూపిస్తూ ఉంటారు, వాటికి ఎప్పుడు ఎక్కువ మోసపోకండి. మీ దగ్గర బాగా డబ్బులు ఉంటే ఒక 10 కోట్లు 15 కోట్లు ఉన్న వాళ్ళకైతే కార్పొరేట్ హాస్పిటల్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్. మనలాంటి వాళ్ళకి డెఫినెట్లీ సెట్ అవుతుంది. ఎవరైతే మనలాంటి మిమ్మల్ని కలపట్లేదు, మీలో చాలా డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ట్రీట్మెంట్ బాగు చేయాలని చెప్పరు. కానీ మనం అప్పులు చేసుకుని అక్కడికి వెళ్ళి రోగం గురించి వెళ్ళి అప్పు గురించి చచ్చిపోవాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటా ఫ్రెండ్స్. అంతే. చూడండి బ్యాక్ సైడ్ ఆఫ్ డెంటల్ హాస్పిటల్ ఎంత బాగా కట్టారో. ఎక్కడో కాస్మెటిక్ హాస్పిటల్గా చిన్నది కట్టి అక్కడికి వెళ్ళి కూర్చుని వీళ్ళే బాగా ట్రీట్ చేస్తారు అని మన అపోహ. వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ బాగా ట్రీట్ చేస్తారు, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా బాగా ట్రీట్ చేస్తారు. కానీ మన దగ్గర డబ్బులు ఏ ట్రీట్మెంట్కి సరిపోతుందో అన్న అవగాహన మనకు ఉండాలి ఫ్రెండ్స్. నేను మళ్ళీ వచ్చాను, ఇగోండి ఈఎస్ఐ హాస్పిటల్ గుణదల. దీని పక్కన కొంచెం ఒక 100 మీటర్స్ వెళ్తే మీకు డెంటల్ హాస్పిటల్ వస్తుంది. 3,46,000 మంది ఈఎస్ఐలో ఎన్రోల్ అయి ఉన్నారు, అంటే వర్కర్స్ చాలామంది ఫ్రెండ్స్. ఇది గుణదలలో ఉంది. చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, ప్రతి స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. జనరల్ సర్జన్స్ ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. చక్కగా ఫ్రీగా వచ్చి వాడుకుని మీ యొక్క ఆరోగ్యాన్ని సెట్ చేసుకోండి. మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడితో ఖతం చేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. శుభదినం. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్స్. థ్యాంక్ యూ.
లాస్యా ఛానల్ ఇది, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్స్తో మీ దగ్గర రావడం జరుగుతుంది. ఇగోండి సార్, ఎంత బాగుందో చూడండి ఈఎస్ఐ హాస్పిటల్. ఇంత పెద్ద హాస్పిటల్ వదిలేసి అంతా ఫ్రీ ట్రీట్మెంట్ ఉపయోగించుకోండి. గుడ్ లక్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.